అందరికీ వందనాలు. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం. కొన్ని రోజుల నుంచి మనము మొదటి దినవృత్తాంతములు గ్రంథము నుంచి ధ్యానాలు చేస్తున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకు 1, 2, 3 వచనాలు చదివి వినిపిస్తాను. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులు అందరితోనూ ఆలోచన చేసి సమాజంలో కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలాగూ సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములోను పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడా ఉండునట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు తమ రండి. సౌలు దినముల్లో దాని యొద్ద మనము విచారణ చేయకే ఇంటిమి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ఖచ్చితమైన ఉద్దేశాలకు ఖచ్చితమైన ప్రక్రియలు అవసరము. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత మనం సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వాక్య భాగ సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని నిబంధన మందసం యెరూషలేమునకు తీసుకురావడానికి దావీదు ఇశ్రాయేలు సమాజం అంతటితో సంప్రదించినట్లుగా లేదా యోచన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఫిలిష్తీయులు చేసినట్లుగానే కహాతు కుమారులు నిబంధన మందసాన్ని నేరుగా తేకుండా మోయాలని మరియు బదులుగా దానిని మోయడానికి బదులుగా దావీదు కానీ ఇశ్రాయేల్ కానీ బండిని ఉపయోగించాలని వారు చూస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. ఇక్కడ మనం ఈ యొక్క కథను మనం చూసినట్లయితే వారు బండిని ఉపయోగించారు మరియు దానిని మోయడానికి కహాతీయులను దేవుడు ఎన్నుకున్నాడు. కానీ వారు ఏం చేశారంటే బండిని ఉపయోగించారు. ఉజ్జా కూడా దేవుడు చెప్పిన దాన్ని విస్మరించి తన చేతులతో నిబంధన మందసాన్ని ఆయన తాకినట్లుగా మనం చూస్తాం. ఫలితంగా అతను వెంటనే మరణించాడు. దేవుని కోపానికి భయపడిన దావీదు ఇశ్రాయేలీలు యెరూషలేమునకు ఊరేగింపును నిలిపివేసి నిబంధన మందసాన్ని గిత్తీయుడైన ఓబేదోము ఇంట్లో ఉంచారు. ఓబేదోము మందసాన్ని భక్తితో చూసుకున్నాడు మరియు దేవుడు అతన్ని ఆస్వాదించినట్లుగా ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. ఈ వాక్య భాగమును మనం లోతుగా పరిశీలన చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5 నుంచి 11 వచనాలు. ఉద్దేశము మరియు ఆలోచన ఎంత బాగున్నా, నీతిగా ఉన్న విధానాలు మరియు ప్రక్రియలు అంత కఠినంగా మరియు ఖచ్చితంగా ఉండాలి కదండి. మనం చేసే పని, మనం ఆలోచన నీతిగా ఉన్నా కానీ మనం చేసే పని, మన ప్రక్రియ కూడా అంతే కఠినంగా బాగుండాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ఈరోజు మనకి గుర్తు చేస్తుంది. దేవుని చట్టం ప్రకారం దేవుని మందసాన్ని లేవి తెగవారు మోయడానికి వారు ఏర్పాటు చేయబడ్డారు. మన సంఖ్యాకాండంలో చూస్తే అదే విషయాన్ని దేవుడు మనకు రాయించి ఉన్నాడు. దావీదు మరియు నాయకులు దానిని మోయడానికి లేవీలను విడిచిపెట్టి వేరువేరు వ్యక్తులను ఎంచుకోవాలనే నిర్ణయము సమర్థవంతంగా మరియు ఏమాత్రము బాగా లేదు అనే విషయాన్ని మనము చూడగలుగుతాం. దేవుని మాటకు అవిధేయత చూపే ఒక ప్రక్రియగా లేదా ఒక క్రియగా మనం చూడాల్సి ఉంది. చివరికి అది ఏ విధంగా అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూస్తే దేవుడు దానిని ఏమాత్రము దీవించలేదు, ఆ చర్యను ఏమాత్రం అంగీకరించలేదనే విషయాన్ని మనం చూడగలుగుతాం. ఇంకా ఈ వాక్య భాగం లోతుగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ముఖ్యంగా 12 నుంచి 13 వచనాలు. మందసమును పట్టుకున్న ఉజ్జా చనిపోయాడు కదండి. ఆయన చనిపోయినప్పుడు దావీదు దేవునికి భయపడి అన్నిటినీ నిలిపివేశాడు. కొన్నిసార్లు దేవుడు చూపే సూచనలు
మన జీవితంలో కలిగే సంఘటనలు కొన్నిసార్లు దేవుని లేఖనము ఎదుట మనం పరిశీలన చేసుకోవాలి. మన అభిరుచి కంటే ముఖ్యమైనది దేవుని వాక్యము, దేవుని నిబంధన కదండి. అప్పుడు మనము దేవుని పట్ల గౌరవం చూపడానికి, మన తప్పులను సరిదిద్దుకోవడానికి అవి దారితీస్తాయి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో మన జీవితాన్ని సరి చేసుకోవాలి. మనము ప్రశ్నించుకోవాలి. కనుక ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. మనము దేవుని విరుద్ధంగా ఏవైనా చేస్తున్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి, లేదా ఏవైనా నిలిపివేయాల్సి ఉంటే అలాంటి దేవునికి విరుద్ధమైన పనులను నిలిపివేయాల్సి ఉన్నది కదండి. అదే ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడు. కనుక మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవునికి ఇష్టము లేనివి, వాక్య విరుద్ధమైనవి ఏవైనా దేవుని బిడ్డలుగా సేవకులుగా చేస్తున్నట్లయితే వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేసుకుంటే దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. వాక్యమును బట్టి, సత్యమును బట్టి వందనాలు. వాక్యం అంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమని ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.